triplex villas at Kollur, APR Projects. కానీ అది అప్పటి వరకు జిల్లాలో జేసీ ఫ్యామిలీ అంటే కొంత భయపడేవారే, అధికారులు కావచ్చు, సామాన్యులు కావచ్చు. అంటే జేసీ దివాకర్ రెడ్డి మీదే మీసాలు దిపడి ఎవరానైనా పోలీస్ అని రాష్ట్ర వ్యాప్తంగా ఒక పెద్ద చర్చకైతే దారిచింది. జేసీ వాళ్ళ పైన తొడగొట్టాడంటే మీసాలు తిప్పాడంట అనేది అది ఎక్కడికెక్కడ వెళ్ళిపోయింది. అయితే దాని తర్వాత మీరు ఒక హీరోగా మారిపోయారు. ఇరు పార్టీలు, ఇటు టీడీపీ కావచ్చు, ఇటు వైసీపీ కావచ్చు, ఇద్దరు కూడా ఆ రోజు మీకు టికెట్ ఇవ్వడానికి సిద్ధంగా ఉండారు. ఓకేనా? మరి వైసీపీని ఎందుకు ఎంచుకున్నారు మీరు ఆ రోజు? ఒకసారి క్షుణ్ణంగా గమనిస్తే నాగరాజు, గౌరవ మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారిని మనం బాగా నిశితంగా గమనిస్తే ఆయనలో ఒక తరిమేల నాగిరెడ్డిని, ఉయ్యాలవాడ నరసింహారెడ్డిని, బిఆర్ అంబేద్కర్ను లేదా జ్యోతిబా పూలేను వీళ్ళ నలుగురిని తీసుకుని వచ్చి ఒక రోల్లో వేసి రోకల బండ తీసుకుని మెత్తగా దంచి దాంట్లో నుంచి మనం తీస్తే జగన్మోహన్ రెడ్డి వచ్చినాడేమో అనే భావన కలుగుతుంది మనం బాగా పరిశీలిస్తే. ఎస్, పిచ్చి పీకిపోయినట్టుంది. ఎస్, నో, ఇంతమంది మేధావులని జగన్మోహన్ రెడ్డి గారితో మీరు పోలుస్తున్నారు. ఎస్, 100% మాధవ్ గారికి ఏమన్నా? నో 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 100% నేను కరెక్ట్ గా ఉన్నారు కదా? 100% కరెక్ట్ ఉన్నారు. దాంట్లో మళ్ళీ తిరిగేలేదు. మానసిక పరిస్థితి ఏదో గోరంట్ల మాధవ్తో మాట్లాడుతున్నావు. మానసిక పరిస్థితి అదే నాకు తెలుసు. ఓకే, స్టబన్ గా. ఎందుకంటే ఇంతమంది మేధావులు వచ్చి రోడ్లో రుద్దితే జగన్మోహన్ రెడ్డి గారు అంటే నాకు కొంత ఆందోళన అయింది. దాని మీద కట్టుబడి ఉంటా. ఇదే మాట దీని మీద ఎందుకు కట్టుబడి ఉంటా అనేది కూడా ప్రజా సంఘాలు కావచ్చు, ఎవరైనా దీని మీద బజార్ రోడ్డు మీదకి వస్తారు వాళ్ళు రాని తరిమల నాగిరెడ్డి కావచ్చు, ఇంకా వీళ్ళందరూ అన్నారు. మీరు వాళ్ళని ఏం మాట్లాడుతున్నాను? కలిపి చూస్తుంటావు, దాన్ని వక్రీకరించవద్దు. నేనేం చెప్తున్నా, దాని అర్థం ఏంటి? బిఆర్ అంబేద్కర్ గారు కానీ, జ్యోతిబా పూలే గారిని, తరిమేల నాగిరెడ్డిని, ఉయ్యాలవాడ నరసింహారెడ్డి వీళ్ళ ఆలోచనలు అన్ని కూడా జగన్మోహన్ రెడ్డి గారిలోన కనపడతాయి అనే మాటను చెప్తున్నా. దాని మీద కట్టుబడి ఉంటాం. ఇది వక్రీకరించడం. నేనేమంటే మా నాయకులు అంటే మేము అభిమానించే అంబేద్కర్ గారి యొక్క ఆలోచనలు జగన్ గారి ఆలోచనలు 100% పూర్వానికి జగన్మోహన్ రెడ్డి గారు వారి కుటుంబం ఎప్పుడో దళితులను 50-60 ఏళ్ల నాడే స్వాగతించిన కుటుంబం దళితులను. బిఆర్ అంబేద్కర్ గారిని మనం ఎట్లా పోల్చామండి? తొలితరం స్వతంత్ర సమరయోధుడైన ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గారితో ఎందుకు పోలిశారు? అతనికి ఉండే దమ్ము, అతనికి ఉండే ధైర్యం, అతనికి సమాజం పట్ల అతనికి ఉండే కన్సర్న్, వీటినన్నిటిని కలిపి నేను వాళ్ళని పోల్చడం జరిగింది. రాజకీయాల కంటే వైసీపీలోకి వెళ్ళక ముందు ఒక ప్రశ్న, నాకు అది క్లారిటీ కావాలి. నాకు ప్రభాకర్ చౌదరి గారు ఆ రోజు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మిమ్మల్ని ఏరి కోరి తెచ్చుకున్నాడు ఆయన. 1 టౌన్ అనుకుంటా, ఓల్డ్ టౌన్ 1 టౌనే కదా అది తెచ్చుకున్నాడు. ఆయనకు మీకు బాగా సంబంధం అండి. ఆ రోజు ఇక మీరు వైసీపీలోకి వెళ్తారనగా ప్రభాకర్ చౌదరి గారితో దాదాపు అరగంటకు పైగా రహస్యంగా మాట్లాడి వచ్చారు. 1 టౌన్ పోస్టింగ్ మీరు ఒకసారి గమనించండి. మంత్రిగా రఘువీరారెడ్డి గారు పవర్లో ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు నేను 1 టౌన్ పోలీస్ స్టేషన్కి రావటం జరిగింది. 1 టౌన్ పోలీస్ స్టేషన్కు నేను కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు నేను 1 టౌన్ పోలీస్ స్టేషన్కి రావటం జరిగింది. 1 టౌన్ పోలీస్ స్టేషన్కి వచ్చిన తర్వాత అసెంబ్లీ ఎలక్షన్లు జరిగినాయి. అసెంబ్లీ ఎలక్షన్లు జరిగిన తర్వాత ప్రభాకర్ చౌదరి గారు ఎమ్మెల్యేగా ఎన్నిక కావటం జరిగింది. ఆయన ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత స్వయంగా మీరు ప్రభాకర్ చౌదరిని అడగండి. ఎన్నికైన తర్వాత మీరు న్యాయమైన ఎలక్షన్లను జరిపినారు, న్యాయమైన ఎలక్షన్లను జరపడంలో మీరు సహకరించినారు. పోలీస్ ఆఫీసర్గా మిమ్మల్ని అప్రిషియేట్ చేసి పోవడానికి రావటం జరిగిందని ఇంటికి రావటం జరిగింది. ఖచ్చితంగా అంతకు తప్పితే అతనికి నాకు ఎలాంటి వేరే రకమైన సంబంధ బాంధవ్యాలు లేవనేది నిక్కచ్చిగా